ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి థార్ డెజర్ట్. మరి ఇండియాలో థార్ డెజర్ట్ అనేటువంటిది ఎలా ఏర్పడింది అంటే ఎక్కడుంది అనేటువంటిది చూసుకుంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ది లీవర్డ్ సైడ్ ఆఫ్ ఆరావలి మౌంటైన్స్ అనేటువంటి ప్రాంతంలో. మనకు రాజస్థాన్ దగ్గరికి వెళ్తే అక్కడ రాజస్థాన్లో సగం భాగంలో ఇక్కడ మధ్యలో ఆరావలి హిల్స్ అనేటువంటివి ఉన్నాయి. అప్పుడు ఇది వెస్ట్రన్ రాజస్థాన్ అవుతుంది, ఇది ఈస్టర్న్ రాజస్థాన్ అవుతుంది. ఈ మధ్యలో ఉండడం చాలా హైట్గా ఉండడం వల్ల ఈ మేఘాలు అనేటువంటివి దీన్ని తగిలి దీనికంటే హైట్ వెళ్ళలేక అవి వెనక్కి వస్తూ ఉన్నాయి. కొన్ని వెళ్ళినటువంటి మేఘాలు అక్కడ ఏం జరుగుతున్నాయి అంటే లీవర్డ్ సైడ్గా ఉంటున్నాయి, అంటే మబ్బులుగా వస్తాయి కానీ ఎక్కువ వాటర్ని క్యారీ చేయట్లేదు. దానివల్ల ఇక్కడ ఈ ప్రాంతంలో వెస్ట్రన్ రాజస్థాన్లో మనకు వర్షాలు సరిగా పడవు. దానివల్ల ఆ ప్రాంతం అంతా కూడా లో రెయిన్ఫాల్కి గురయ్యి చాలా వేడికి లోనైపోయి ఇక్కడంతా కూడా మనకు డెజర్ట్గా ఏర్పడింది. అందుకే ఇక్కడ చెప్తాను చూడండి, ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ లీవర్డ్ సైడ్ ఆఫ్ ది ఆరావలీస్కి లీ సైడ్గా ఉంది. లీవర్డ్ సైడ్ అంటే ఏంది? ద స్ట్రీమ్స్ అపియర్, మనకు ఆ మబ్బులు నల్ల మబ్బులు అనేటువంటివి కనిపిస్తాయి ఎప్పుడు రైనీ సీజన్లో ఇక్కడ. అండ్ డిసపియర్స్ సూన్, ఆ వేడికి ఏమవుతాయి వెంటనే డిసపియర్ అయిపోతాయి, వెంటనే వెళ్ళిపోతాయి. మోడంగా ఉంటుంది కానీ వర్షం మాత్రం ఇక్కడ చాలా మటుకు పడదు. అండ్ దానివల్ల ఏమవుతుంది, ఇట్ రిసీవ్స్ ఏ వెరీ లో రెయిన్ఫాల్, చాలా తక్కువ వర్షపాతం ఇక్కడ వస్తుంది. ఎంత అంటే 100 to 150 మిల్లీమీటర్స్ పర్ ఇయర్. సంవత్సరానికి 100 నుంచి 150 పడుతుంది. మనకు మొన్ననే వర్షాలలో చూసుకుంటే ఒక రోజే మనకి 60 ఎంఎంకి పడింది. మరి ఒక రోజుకు పడేటువంటి వర్షం అంతా కలిపినా కానీ మనకు ఒక 3-4 రోజులకు పడేటువంటి వర్షం ఇక్కడ సంవత్సరం మొత్తం పడుతుంది, అంటే అంత తక్కువ వర్షం పడుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ది శాండీ ప్లెయిన్ అండ్ రాక్ అవుట్ క్రాప్స్. శాండీ ప్లెయిన్స్ అంటే మొత్తం అంతా కూడా శాండ్తో అలాగే రాకీ అవుట్ క్రాప్స్తో మనకు కనిపిస్తూ ఉంది. అండ్ ఇది మోస్ట్లీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఎందుకు ఎక్కడ ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా అంటే వెస్ట్రన్ రాజస్థాన్. ఎందుకు? ఆరావలి మౌంటైన్స్ ఆర్ డివైడింగ్ ద రాజస్థాన్ ఇంటూ 2 parts, దట్ ఈస్ వెస్ట్రన్ రాజస్థాన్ అండ్ ఈస్టర్న్ రాజస్థాన్. వెస్ట్రన్ రాజస్థాన్కి మన దగ్గర నుంచి ఉన్నటువంటి మాన్సూన్స్ అనేవి పోవడానికి వీలు లేకుండా ఏర్పడతా ఉన్నాయి ఆరావలి మౌంటైన్స్. అండ్ దీనివల్ల ఏ క్లైమేట్ ఏర్పడిందంటే యారిడ్ క్లైమేట్ ఏర్పడింది విత్ లో వెజిటేషన్, తక్కువ పంటలు పండుతాయి. వీళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక రివరు లూని. ఇంకా తర్వాత చిన్నటువంటి వర్షం పడినప్పుడు వచ్చేటువంటి చిన్న కాలువలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి పెద్దగా లేవు, ఇవన్నీ కలిపిన సముద్రంలో కలిసేంత వాటర్ అయితే రావు, చాలా తక్కువ. సో వీళ్ళ దాహాన్ని తీర్చడానికి, వీళ్ళ వ్యవసాయాన్ని ఏర్పాటు చేయడానికి, అంటే డ్రింకింగ్ వాటర్ అండ్ కల్టివేషన్ చేసుకోవడానికి వీళ్ళకు ఒక కెనాల్ని తవ్వినారు ఇండియన్ గవర్నమెంట్. అదే ఇందిరాగాంధీ కెనాల్, విచ్ ఈస్ ద లాంగెస్ట్ కెనాల్ ఇన్ ఇండియా. That is the length of 650 kilometers. 650 kilometers. And for watering the Thar desert. థార్ డెజర్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి డ్రింకింగ్ కోసం అలాగే కల్టివేటింగ్ కోసం ఈ కెనాల్ని తవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ దాహాన్ని తీర్చేటువంటి అతిపెద్ద కెనాల్ ఇదే. ఇండియాలో ఉన్నటువంటి అతిపెద్ద కెనాల్ కూడా ఇదే. ఎన్ని కిలోమీటర్లు ఉంది అంటే 650 kilometers లాంగ్లో ఉంది. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కోస్టల్ ప్లెయిన్స్. మరి కోస్టల్ ప్లెయిన్స్ ఎలా ఉన్నాయి, ఎలా వచ్చాయి అనేటువంటి చూద్దాం. ద సౌదర్న్ పార్ట్ ఆఫ్ ది పెనిన్సులర్ ప్లాట్యూ ఈజ్ బౌండెడ్ బై ద నారో కోస్టల్ స్ట్రిప్ అలాంగ్ ద అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్. మనకి వి షేప్ని తీసుకుంటే ఇక్కడ వెస్ట్రన్ ఘాట్స్ ఉన్నాయని చెప్పినాం, ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయని చెప్పినాం. దీంతోపాటు ఈ 3 దానిలకి ఏం చేసినాము, ఇక్కడ మనకు అరేబియన్ సీ ఉంది, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉంది. ఈ సముద్ర తీర ప్రాంతంలో మనకు సమానంగా ఉండేటువంటి ల్యాండ్ని మనం ఏమంటున్నాము అంటే ప్లెయిన్స్ అని పిలుస్తున్నాం. అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే అరేబియన్ సీ దగ్గర ఉన్నాయి అండ్ బే ఆఫ్ బెంగాల్ దగ్గర ఉన్నాయి. అంటే వెస్ట్ వైపు ఉన్నాయి, ఈస్ట్ వైపు ఉన్నాయి. అందుకే చెప్పాము బే ఆఫ్ ద అరేబియన్ సీ ఆన్ ది వెస్ట్ అండ్ బే ఆఫ్ బెంగాల్ ఆన్ ది ఈస్ట్. ఈ 2 ప్రాంతాల్లో సదరన్ పార్ట్లో అంటే సౌత్ సైడ్
నార్త్ ఇండియా కదా, ఇది సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్లెయిన్స్ ఇవి. మరి ఇవి ఎలా డివైడ్ చేసినామంటే రెండు పార్ట్స్గా డివైడ్ చేసినాం. ఎలా? వెస్ట్ వైపు ఉండేటువంటి వాటిని వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ అని, ఈస్ట్ వైపు ఉండేటువంటి దానిని ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ అని అన్నాం. అదేం సార్ సదరన్ పార్ట్లో ఉందన్నారు, మళ్ళీ వెస్ట్ ఈస్ట్ అంటే ఇది సౌత్ ఇండియాలో కాబట్టి సదరన్ పార్ట్. మరి ఇది ఏ డైరెక్షన్లో ఉందంటే ఇది వెస్ట్ డైరెక్షన్లో, ఇది ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. వెస్ట్ డైరెక్షన్లో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్లెయిన్స్ని మనం ఏమంటున్నాము అంటే వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ అన్నాం. అదే ఈస్ట్ వైపు ఉన్నటువంటివి అంటే బే ఆఫ్ బెంగాల్ వైపు ఉన్నటువంటివన్నీ కూడా మనం ఏమంటున్నాం ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్గా మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమున్నాయనేటువంటిది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. చూద్దాం చూడండి. దట్ ఈస్ ద వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్. ఇవి ఎక్కడున్నాయి అంటే రెండు దానిల మధ్య ఉన్నాయి. ఏవి? వెస్ట్రన్ ఘాట్స్కి అరేబియన్ సీకి మధ్య ప్రాంతంలో ఉన్నాయి. అంతేనా? వెస్ట్రన్ ఘాట్స్కి అరేబియన్ సీకి మధ్యలో ఉన్నాయి. ఏవి? వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్. వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్. అండ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే రన్ ఆఫ్ కచ్ అంటే గుజరాత్ నుంచి మొదలు పెట్టుకొని ఎక్కడికి ఎండ్ అవుతున్నాయి? కన్యాకుమారి వరకు. ఎక్కడ? తమిళనాడులో ఉన్నటువంటి కన్యాకుమారి వరకు ఇవి రన్ అవుతూ ఉన్నాయి. అంటే ఇలా తీసుకుంటే ఇక్కడ రన్ ఆఫ్ కచ్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కన్యాకుమారి వరకు ఇవి స్ట్రెచ్ అయి ఉన్నాయి. ఇవి నారోలో ఉన్నాయి అంటే నారో కోస్టల్ ప్లెయిన్స్. అండ్ అన్ఈవెన్ అండ్ బ్రోకెన్ బై హిల్ టెరైన్స్. అక్కడక్కడ అన్ఈవెన్గా ఉన్నాయి అండ్ బ్రోకెన్ బై ది హిల్ టెరైన్స్. అక్కడక్కడ హిల్ టెరైన్స్ ఉండడం వల్ల ఇది బ్రేక్ అవుతూ వచ్చాయి. అండ్ ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. దీనిని 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఏంటివి ఏవంటే కొంకన్ కోస్ట్, కెనరా కోస్ట్, మల్బార్ కోస్ట్. చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్ట్ని నార్త్గా సౌత్గా తీసుకుంటే నార్త్ సౌత్ మధ్యలో ఉండేది ఏంటి? సెంట్రల్. నార్త్ పార్ట్ని మనము కొంకన్ కోస్ట్ అంటాం, సౌత్ పార్ట్ని మల్బార్ కోస్ట్ అంటాం, సెంట్రల్ పార్ట్ని మనము అంటే మిడిల్ పార్ట్ని కెనరా కోస్ట్ అంటాం. అందుకే ఇచ్చాం చూడండి. నార్త్ పార్ట్ కొంకన్ కోస్ట్, మిడిల్ పార్ట్ కెనరా కోస్ట్, సౌత్రన్ పార్ట్ మల్బార్ కోస్ట్. మరి ఈ ప్రాంతాలు ఎక్కడున్నాయి? కొంకన్ కోస్ట్ ఎక్కడెక్కడ ఉంది అంటే మహారాష్ట్ర అండ్ గోవా ఈ ప్రాంతంలో ఉంది. మరి కెనరా కోస్ట్ ఎక్కడుంది? కర్ణాటకలో ఉంది. మల్బార్ కోస్ట్ ఎక్కడుంది? కేరళలో ఉంది. అర్థమైందా అండి? ఇక్కడ కొంకన్ కోస్ట్ నార్త్ పార్ట్లో ఉంది. ఏ రాష్ట్రాలలో ఉందంటే మహారాష్ట్ర అండ్ గోవా. కెనరా కోస్ట్ ఎక్కడుంది? మిడిల్ పార్ట్లో ఉంది, దట్ ఈజ్ ఇన్ కర్ణాటక. మల్బార్ కోస్ట్ ఎక్కడుంది? సదరన్ పార్ట్లో ఉంది, దట్ ఈజ్ ఇన్ కేరళ. మనకు వెస్ట్ సైడ్ ఉండేటువంటివి ఇవన్నీ కూడా. కాబట్టి వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ని డివైడ్ చేసుకుంటాం. పైనుంచి రావాలి కాబట్టి నార్త్ సౌత్ అనేటువంటి దానితో మనం డివైడ్ చేసుకుంటాం. మధ్యలో ఉండేటువంటి దాన్ని మిడిల్ పార్ట్ అని, సెంట్రల్ పార్ట్ అని పిలుస్తున్నాం. మరి నెక్స్ట్ యూతల సైడ్ అంటే వి అనే షేప్కి ఈ షేప్ చూసుకుంటే ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా, సేమ్ ఎక్కడ ఉన్నాయి? ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్, ఈస్టర్న్ ఘాట్స్కి అండ్ అట్ ద సేమ్ టైం బే ఆఫ్ బెంగాల్, దట్ ఈస్ లైస్ బిట్వీన్. ఏ దానిల మధ్యన ఉన్నాయి? ఈస్టర్న్ ఘాట్స్ అండ్ బే ఆఫ్ బెంగాల్. ఈ రెండు దానిల మధ్యన ఈ ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? మహానది వ్యాలీ నుంచి మొదలు పెట్టుకొని కావేరీ డెల్టా వరకు ఉన్నాయి. మహానది ఎక్కడ ఉంది? ఒరిస్సాలో ఉంది, ఒడిస్సా. అండ్ ఇది కావేరీ డెల్టా ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో ఉంది. అక్కడి వరకు అంటే ఈ ఈస్ట్ పార్ట్ అంతా కూడా కవర్ చేస్తూ ఉంది. కాబట్టి ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ అన్నాం. దీన్ని కూడా పైనుంచి కిందికి తీసుకోవాలి కాబట్టి మనం ఏం చేస్తాము? నార్త్ సౌత్ సెంట్రల్, నార్త్ సౌత్ సెంట్రల్, ఇట్లా 3 భాగాలుగా డివైడ్ చేస్తాం. నార్త్లో ఉండేటువంటి దాన్ని ఉట్కల్ కోస్ట్ అని పిలుస్తాం, దట్ ఈస్
నార్త్, ఒడిస్సా. సిస్కర్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈజ్ సెంట్రల్ లేదా మిడిల్ అనే పేరుతో పిలుస్తాం, మిడిల్ పార్ట్. కోరమండల్ కోస్ట్ దట్ ఈజ్ ఇన్ తమిళనాడు, సౌత్. మళ్ళీ చెప్తున్నా చూడండి, లోకల్గా దానిని ఏమని పిలుస్తారంటే ఉట్కల్ కోస్ట్. ఉట్కల్ కోస్ట్ అనేటువంటిది నార్త్ పార్ట్లో ఉంది, నార్థరన్ పార్ట్ ఆఫ్ వెస్ట్ ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్. ఏ ప్రాంతంలో ఉందంటే ఒడిస్సాలో ఉంది. సిస్కర్ కోస్ట్ మిడిల్ పార్టు, సెంట్రల్ పార్టు ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. కోరమండల్ కోస్ట్ సౌత్లో ఉంది, అంటే కింద ఉంది. ఏ ప్రాంతంలో? తమిళనాడులో ఉంది. మరి ఇవి దేనివల్ల ఏర్పడినాయి అంటే దీస్ ఆర్ ఫార్మ్డ్ బై ద రివర్స్ లైక్ మహానది, గోదావరి, కృష్ణ అండ్ కావేరి. దీస్ ఆర్ ఫార్మ్డ్ బై రివర్స్ లైక్ మహానది, గోదావరి, కృష్ణ అండ్ కావేరి. అండ్ ఇవి రివర్స్ వల్ల ఫామ్ అయినాయి కాబట్టి వెరీ ఫెర్టైల్ సాయిల్, ఇక్కడ అంతా కూడా వెరీ ఫెర్టైల్ సాయిల్గా ఉంది. అండ్ ఇట్ ఈస్ ద వైడర్ కోస్టల్ ప్లెయిన్స్. దీస్ ఆర్ వైడర్ కోస్టల్ ప్లెయిన్స్, చాలా వైడ్గా ఉన్నాయి. అండ్ ఎంతగా బాగున్నాయి, ఎంత ఫెర్టైల్గా ఉన్నాయంటే లైక్ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్ ఎంత ఫెర్టైల్ సాయిల్ని క్యారీ చేసుకొని ఎంత బాగా పంటలు పండుతున్నాయో ఇక్కడ కూడా ఈ ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్లలో కూడా అంతే బాగా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ రివర్స్ అనేటువంటివి సముద్రంలో కలిసేటప్పుడు తమతో పాటు తెచ్చినటువంటి స్లిట్ అంటే మట్టిని అక్కడ డిపాజిట్ చేస్తాయి. ఆ ప్రాంతాన్ని మనం డెల్టా అని పిలుస్తాం, డెల్టా అనే పేరుతో మనం పిలుస్తాం. ఈ డెల్టా చాలా ఫెర్టైల్గా ఉంటుంది. మరి ఇవి ఇంకా ఏమైనా ఫేమస్సా అంటే ద కోస్టల్ జోన్స్, ఇక్కడ ఉన్నటువంటి సముద్రాలు బాగా ఉండడము, ఇక్కడ చేసుకోవడం వల్ల దీస్ ఆర్ ఎనేబులింగ్ ద రిచ్ ఫిషింగ్ రిసోర్సెస్, చేపలు పట్టడానికి చాలా అనువైనటువంటి ప్రాంతంగా మనం చెప్పుకుంటాం. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ఫేమస్ అయినటువంటి లేక్స్ 3 ఉన్నాయి. అవే చిలకల లేక్, ద చిలకల లేక్ ఈజ్ ఇన్ ఒడిస్సా, అండ్ కొల్లేరు లేక్ అండ్ పులికాట్ లేక్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. చిలకల చెరువు అని పిలుస్తాం. చిలకల చెరువు వచ్చేసి, చిలకల లేక్ వచ్చేసి మనకు ఒడిస్సాలో ఉంది. కొల్లేరు అండ్ పులికాట్ ఈ 2 లేక్స్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి.